బైబిల్లో ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ఉంది, కానీ దేవుడు లోకమును ఎంతో నమ్మెను అని లేదు. ఒక వ్యక్తిని మనం నమ్మాలి అని అంటే ఆ వ్యక్తి నమ్మకమైన వ్యక్తిత్వము కలిగి ఉండాలి. ఒక వ్యక్తిని మనం నమ్మాలి అని అంటే గడిచిన కాలంలో అనేక విషయాల్లో మనం అతన్ని పరిశీలించి ఉండాలి, పరిశోధించి ఉండాలి. ఉదాహరణ, ఇళ్ళల్లో ఒక పని మనిషి పనిచేస్తుంది. పనిచేస్తున్నప్పుడు మీరు చిల్లర డబ్బులు అక్కడ పెట్టారు. ఆమె ఇల్లు శుభ్రం చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. కానీ మీరు అక్కడ పెట్టిన చిల్లర డబ్బులు ఏమైతే ఉన్నాయో, ఒక పావలా కానీ ఒక ₹10 కానీ రూపాయి మిస్ కాల. కొన్ని రోజులు అయిన తర్వాత మీరు హడావిడిగా మీరు పాలోడుకో లేకపోతే కూరగాయలోడుకో డబ్బులు ఇచ్చిన తర్వాత మిగతా చిల్లర తీసుకొచ్చేసి ఆ టేబుల్ మీద పెట్టేసి మీ పనులు మీరు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి అక్కడ ఉన్నటువంటి ₹10, ₹5, ₹3, $2 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ చిల్లర అలాగే ఉంది. మీ జీతం వచ్చింది, ఆ జీతాన్ని మీరు లెక్క పెట్టుకున్నారు, అక్కడ పెట్టారు. సడన్గా హడావిడిగా మీరు ఏదో పని చేయాల్సి వచ్చింది, అక్కడి నుంచి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. కానీ వచ్చిన తర్వాత కూడా పని మనిషి ఇంట్లో పని చేసుకుంటూ ఉంది, మీ బెడ్రూమ్లోకి వెళ్ళింది, మొత్తం క్లీన్ చేసింది. కానీ అక్కడ మీరు పెట్టినటువంటి జీతం అలాగే ఉంది. మీరు హడావిడిగా స్నానం చేయడానికి వెళ్ళారు, అక్కడ బంగారపు గొలుసు పెట్టారు, చెవిదిద్దులు కూడా అక్కడ పెట్టారు. ఇంట్లో పనిచేసేటటువంటి పని మనిషి ఆ ఇంట్లో పని చేసుకుంటూ ఉంది, కానీ చెవిదిద్దులు అలాగే ఉన్నాయి, గొలుసు అలాగే ఉంది. మీకు ఆ పని మనిషి పట్ల ఏం కుదురుతుందో చెప్పండి. చెప్పండి. ఆ నమ్మకము అనేది కుదరడానికి ఒకరోజు సరిపోయిందా? మొదట చిల్లర డబ్బుల్లో ఆమె నమ్మకత్వాన్ని చూపించింది, రూపాయల్లో ఆమె నమ్మకాన్ని చూపించింది, ₹1,000 కళ్ళ ముందున్నా సరే ఆమె నమ్మకాన్ని చూపించింది, బంగారం కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే నమ్మకాన్ని చూపించింది. అప్పుడు ఆమె పట్ల మీకేం కలిగింది చెప్పండి? నమ్మకం కలిగింది. మీ పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ మాట్లాడుకుంటున్నప్పుడు, మా ఇంట్లో పని మనిషి ముందు పొరపాటు నేను కానీ చిల్లర పెట్టినా రూపాయలు పెట్టినా మాయం చేసి పడేస్తుంది, మాయదారిది అని వాళ్ళు అంటున్నప్పుడు మీరేమంటారు? అని వదినా, మా ఇంట్లో పని మనిషి అలాంటిది కాదు. ₹1,000 అక్కడ పెట్టినా సరే ₹1 కూడా మిస్ అవ్వదు. నీకు ఎలా తెలుసో? చాలాసార్లు నా పర్సు బయటే పెట్టా, నా బ్యాగ్ బయటే పెట్టా, అందులో డబ్బులు ఉన్నాయి, ఎప్పుడు ముట్టుకోలేదు. హడావిడిగా కొన్నిసార్లు డబ్బులు బయటే పెట్టేదాన్ని, ₹1 మిస్ కాలేదు. కొన్నిసార్లు బంగారం కూడా బయట పెట్టేదాన్ని, ముట్టుకోలేదు. ఒకసారి ప్యాంటు జేబులో మా ఆయన ₹3,000 మర్చిపోతే తను ఉతుకుతున్నప్పుడు ఆ ₹3,000 తీసుకొచ్చి, అమ్మా అయ్యా జేబులో ₹3,000 ఉన్నాయని చెప్పి తీసుకొచ్చి ఇచ్చేసిందే తప్ప తీసుకోలేదు. ఒక వ్యక్తి పట్ల మనకు నమ్మకం కుదరాలి అని అంటే ఆ వ్యక్తి అనేక సార్లు పరీక్ష పాస్ అవ్వాలి. ఎందుకని ఈరోజు అనేక మంది భర్తలు భార్య యొక్క నమ్మకత్వాన్ని పొందుకోలేకపోతున్నారంటే టెస్టుల్లో ఫెయిల్ అవుతున్నారు. కొన్నిసార్లు నువ్వు మాట్లాడేటటువంటి మాటల్లో నిజాయితీ కనిపించటం లేదు, కొన్నిసార్లు నువ్వు చెప్పేటటువంటి విషయాల్లో నిజం కనిపించటం లేదు, కొన్నిసార్లు నీ ప్రవర్తనలో ఎందుకో తేడా అనిపిస్తూ ఉంటుంది, కొన్నిసార్లు ఫోన్ వచ్చినప్పుడు నీ ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది, కొన్నిసార్లు ఫోన్ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడే విధానం తేడాగా ఉంటుంది. ఇవన్నీ గమనించినటువంటి భార్యకు నీ మీద ఏమొస్తుంది చెప్పండి? నమ్మకమా అనుమానమా? అనుమానం వస్తుంది. అలాగే భార్య విషయంలో కొన్నిసార్లు మీ పర్సులో ₹4,000, ₹5,000 ఉండాలి. ఇంటికి వస్తున్నప్పుడు ఎవరికో ఇవ్వాల్సింది ఇచ్చేసిన తర్వాత ₹10,000 ₹6,400 ఇచ్చేస్తే ఎంత ఉండాలి? పర్సులో ₹3,500 ఉండాలి. ఇంటికి వచ్చారు, పర్సు పెట్టారు, పొద్దున్న మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత ₹3,500 ఉండాలి కదా అని చెప్పి మీరు గబగబా తీస్తే దాంట్లో ₹2,200 ₹2,500 ఉన్నాయి. మీరు ఫోన్ చేశారు, డబ్బులు ఏమైనా తీసావా అని ఫోన్ చేస్తే మీ ఆవిడ కయ్యమని పడింది.
కయ్యేనో నీ తమ్ముడు ఎక్కడా? ఏమన్నాడు చెప్పండి? కయ్యమన్నాడు. ఏమన్నాడు? ఏ నా తమ్ముడికి నేనేమన్నా కావాలి వాడినా? నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నావు? నువ్వు మంచి కార్యము చేసినట్లయితే నీకు ఇంత కోపము వచ్చేది కాదు. సాధారణంగా ఏదైనా ఒక ప్రశ్నను మీరు భార్యను కానీ భర్తను కానీ మీ బిడ్డలను కానీ వేసినప్పుడు, కొంచెం అనుమానం వచ్చి వేసినప్పుడు వాళ్ళు ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు అని అంటే ఎంతో కొంత వాళ్ళు నిష్కపటంగా ఉంటున్నారు. కోపంగా రివర్స్ అవుతున్నారంటే ఏదో ఒక కారణం ఉండాలి. అదే సమయంలో నీ భర్త మంచోడు కావచ్చు, యథార్థవంతుడు కావచ్చు, ఇంటికి ఆలస్యంగా వస్తున్న కారణం పనిచేసే చోట చాలా పని ఇస్తున్నారు. రోజు రోజుకి పని పెరుగుతుంది, టెన్షన్ పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. వాళ్ళేమో కష్టపడి చేస్తున్నాడు కదా అని చెప్పి చేసేవాడికి మళ్ళీ మళ్ళీ పని ఇస్తున్నారు. చేయనివాడినేమో వాడు ఎలాగో చేయడు, పనికి మళ్ళీ వాడిని వదిలేస్తున్నారు. చేసేటటువంటి భర్తకేమో పని మీద పని ఇస్తున్నారు. కాబట్టి ఆలస్యంగా ఇంటికి రావాల్సి వస్తుంది. అర్థం చేసుకోవాల్సిన భర్తను ఒకవేళ మీరు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని, ఎందుకు ఇంత ఆలస్యంగా వస్తున్నారు ఏమిటి, ఎక్కడి నుంచి వస్తున్నారు, దేని దగ్గర నుంచి వస్తున్నారు, ఎప్పటి నుంచి నడుస్తుంది ఇదంతా కూడా, అప్పుడు భర్తకి ఏమొస్తుంది చెప్పండి ఏమొస్తాం? ఖచ్చితంగా కోపం వస్తాయి. ఎందుకని అప్పటికే రెక్కలు మొక్కలు చేసుకొని రోజంతా కష్టపడి మానసికంగా ఎంతో కొంత ఒత్తిడికి గురై, భార్యకు ఏ కష్టం లేకుండా, బిడ్డలకు ఏ ఇబ్బంది లేకుండా నా కుటుంబాన్ని చూసుకోవాలి, పోషించుకోవాలని చెప్పి ప్రయాసపడుతున్న భర్తను ప్రశ్నించినప్పుడు కూడా కోపం వస్తుంది. కానీ సాధారణంగా భర్త కావచ్చు, భార్య కావచ్చు, లయ తప్పి జీవిస్తున్నప్పుడు ఏదైనా ఒక ప్రశ్నను వారిని వేస్తే సహజంగా కోపం వచ్చేస్తుంది. సంగమ దయచేసి వినండి. భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఒకరినొకరు ప్రేమించవచ్చు, కానీ ఒకరినొకరు నమ్మడం మాత్రం అంత సులభము కాదు. ఇది వాస్తవం. అడుగుతున్న సహోదరి సహోదరులు, మీ సాక్ష్యము మీరు పనిచేస్తున్న చోట ఎలా ఉంది? మీరు ఏ కంపెనీలో పనిచేస్తే ఆ కంపెనీలో మీ పైన ఉన్న అధికారి అందరికంటే ఎక్కువగా నిన్ను నమ్మగలగాలి. అర్థమైందా అమ్మా? సహోదరి వింటున్నావా? సహోదరుడు వింటున్నావా? అదొక కంపెనీ కావచ్చు, ఒక విద్యా సంస్థ కావచ్చు, ఒక హాస్పిటల్ కావచ్చు, ఒక ఫ్యాక్టరీ కావచ్చు. నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో అక్కడ నీకు పని ఇచ్చినటువంటి వ్యక్తి నిన్ను నమ్మే విధంగా నువ్వు పని చేయటమే అది నమ్మకమైన వాని యొక్క లక్షణం. యేసయ్యా, నీ దృష్టిలో యథార్థమైన నమ్మకమైన బిడ్డలుగా నాయనా మేము జీవిస్తే ఎంత బాగుంటుందయ్యా. మమ్మల్ని క్షమించయ్యా. గడిచిన కాలంలో నాయనా మీ యొక్క నమ్మకాన్ని ఎన్నోసార్లు పోగొట్టుకున్నావు, ఎన్నోసార్లు మమ్మల్ని చూసి నువ్వు బాధపడ్డావు, ఎన్నోసార్లు నొచ్చుకున్నావు, ఎన్నోసార్లు మనసులో ఆయన కష్టాన్ని కలిగించావు. అయ్యా క్షమించయ్యా. నువ్వు ఆశించినట్టుగా మేము జీవించలేకపోయాం, మేము ఇచ్చిన మాటలు నెరవేర్చలేకపోయాం, నీకు ఇచ్చిన మాట విషయంలో ఎన్నిసార్లు తప్పిపోయామో, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా ఎన్నిసార్లు మళ్ళా వెనక్కి వెళ్ళిపోయామో, పాపంలోకి వెళ్ళిపోయామో, చేయకూడనివి చేశామో. అయ్యా క్షమించయ్యా. కనీసం ఇక్కడి నుంచి అయినా ఈ విలువైన సందేశం విన్న తర్వాత అయినా నాయన నమ్మకమైన జీవితం కోసం నిరంతరము ప్రాకులాడే మనస్తత్వం మాకు దయచేయ్యా. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం. షలోమ్.